బుధవారం రాత్రి హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ముషీరాబాద్లోని తాళ్లబస్తీలో 15.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, మెట్టుగూడ, చిలకలగూడ, బోలక్పూర్, హెచ్సియు, మియాపూర్లలో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఈ కుండపోత వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరకు వరద నీరు చేరి చెరువులను తలపించాయి. ముంబై జాతీయ రహదారిపై వరద ఉధృతి కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. వరద ధాటికి గాంధీనగర్, యూసఫ్గూడ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లలోకి, సెల్లార్లోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట వంటి ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల షాపుల్లోకి కూడా వరద నీరు చేరడంతో వ్యాపారులు ఇబ్బందికి గురయ్యారు. హైదరాబాద్లో 5 గంటల పాటు కురిసిన భారీ వర్షంతో విషాదం నెలకొంది. బల్కంపేట రైల్వే బ్రిడ్జ్ కింద వరద నీటిలో పడి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడిని ముషీరాబాద్ బోలక్పూర్కు చెందిన షర్ఫుద్దీన్గా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. Total full.